ఉగాదికి సంక్రాంతికి వస్తున్నాక అవార్డు ఇచ్చారు కాబట్టి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. సో రాష్ట్రంలో ఇలా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ నాకు భగవంత్ కేసరికి కూడా అవార్డు రావడం జరిగింది బెస్ట్ ఫిలింగా. అండ్ ఈ సినిమాకి వినోదాత్మక చిత్రంగా అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లేగా నాకు రావడం జరిగింది. అండ్ సూపర్ హ్యాపీ. అండ్ టీమ్కి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తాను. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి అండ్ జ్యూరీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అండ్ అందులో రాష్ట్ర అవార్డు అన్నప్పుడు తెలియకుండా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అందులో గద్దర్ గారి పేరు మీద ఇచ్చే అవార్డు అనేది ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. అది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటర్గా చేసిన ఫిలింకి ఇలాంటి అవార్డ్స్ రావడం ఇంకా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. చూద్దాం. యా, ఇఫీలో సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. అండ్ ఢిల్లీలో కూడా రేపు ఇంకో ఫిలిం ఫెస్టివల్ ఉంది, దాంట్లో కూడా బోత్ భగవంత్ కేసరి సంక్రాంతి వస్తాం కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఫీలింగ్ ప్రౌడ్. కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఇటు అవార్డ్స్ పరంగా కూడా ఒక గుర్తింపు రావడం అనేది డైరెక్టర్గా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మూవీ జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అఫీషియల్గా అంతా డీటెయిల్స్ త్వరలో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. ఉగాదికి సంక్రాంతికి వస్తున్నాక అవార్డు ఇచ్చారు కాబట్టి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. సో రాష్ట్రంలో ఇలా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ నాకు భగవంత్ కేసరికి కూడా అవార్డు రావడం జరిగింది బెస్ట్ ఫిలింగా. అండ్ ఈ సినిమాకి వినోదాత్మక చిత్రంగా అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లేగా నాకు రావడం జరిగింది. అండ్ సూపర్ హ్యాపీ. అండ్ టీమ్కి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తాను. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి అండ్ జ్యూరీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అండ్ అందులో రాష్ట్ర అవార్డు అన్నప్పుడు తెలియకుండా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అందులో గద్దర్ గారి పేరు మీద ఇచ్చే అవార్డు అనేది ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. అది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటర్గా చేసిన ఫిలింకి ఇలాంటి అవార్డ్స్ రావడం ఇంకా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. చూద్దాం. యా, ఇఫీలో సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. అండ్ ఢిల్లీలో కూడా రేపు ఇంకో ఫిలిం ఫెస్టివల్ ఉంది, దాంట్లో కూడా బోత్ భగవంత్ కేసరి సంక్రాంతి వస్తాం కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఫీలింగ్ ప్రౌడ్. కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఇటు అవార్డ్స్ పరంగా కూడా ఒక గుర్తింపు రావడం అనేది డైరెక్టర్గా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మూవీ జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అఫీషియల్గా అంతా డీటెయిల్స్ త్వరలో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది.